సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట చేరుకున్నారు. నర్మెటలో 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నర్మెట ఫ్యాక్టరీ అందుబాటులోకి రానుండడంతో సిద్దిపేటతో పాటు ఉత్తర దక్షిణ తెలంగాణలోని 18 జిల్లాల రైతులకు మేలు జరగనుంది. అధునాతన సాంకేతికతతో నిర్మించిన ఈ పరిశ్రమలో 80 కోట్లతో రిఫైనరీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం అనంతరం అక్కడ స్టాల్స్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఇక రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద 9,000 కోట్లను ప్రభుత్వం సమకూర్చుకుంది. సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగే సభలో డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ 1 ఎకరం వరకు సాయం అందేలా 3,590 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు అటు నుంచి రైతులకు చేరుతాయి. ఇక ఆదివారం సెలవు కావడంతో సోమవారం రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. 20 రోజుల అనంతరం రెండో విడతలో 2,650 కోట్లు, మూడో విడతలో 2,760 కోట్లు విడుదల చేస్తారు. నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యాసంగి రైతు భరోసా నిధులను అక్కడే సభా వేదికగా విడుదల చేయనున్నారు. ఈరోజు ఆదివారం కావడంతో రేపు అంటే సోమవారం నేరుగా ఆర్బీఐ నుంచి బ్యాంకులకి, ఆ తర్వాత అక్కడి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కానున్నాయి డబ్బులు. సిద్దిపేట జిల్లా నర్మెట చేరుకున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు సీఎం. సిద్దిపేట జిల్లా నర్మెటలో జరుగుతున్నటువంటి సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్మెటలో పర్యటిస్తున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్లో నర్మెటకు చేరుకున్నారు. నర్మెటకు ఆయనతో పాటు మంత్రులు దామోదర నరసింహ, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కూడా నర్మెటకు చేరుకున్నారు. నర్మెటలోని రైతు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్మెటలోని అక్కడ ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఆ రైతులకు ఈ ఫ్యాక్టరీని అంకితం ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా అక్కడ జరిగే సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. మొత్తానికి ఈజీ ఆయిల్ ఫామ్ కర్మాగారాన్ని ప్రారంభించడంతో పాటు రిఫైనరీ శంకుస్థాపన కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారు. మొత్తానికి అక్కడి నుంచే మరి కాసేపట్లో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. పూర్తిగా అన్నదాత సంతోషం కోసమే అన్నగా బాధ్యతగా తీసుకున్నామంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రకటించారు. రైతును నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే యాసంగి రైతు భరోసా నిధులను రేవంత్ రెడ్డి కాసేపట్లో విడుదల చేయబోతున్నారు. రైతు మహోత్సవాల్లో స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ముఖ్యంగా ఈ విషయంలో సిద్దిపేట జిల్లాతో పాటుగా అటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణతో పాటు యావత్ తెలంగాణ మొత్తానికి సంబంధించి ఈ ఆయిల్ పామ్ ఎవరైతే సాగు చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు ఓపెన్ చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటూ కూడా ముఖ్యమంత్రితో పాటు అధికారులందరూ కూడా తెలియజేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం కూడా 2 మంత్రులు కూడా ఆయన వెంటే ఉన్నారు. ఇక సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయన ఈ రైతు మహోత్సవాల్లో భాగంగానే రైతులకు నిధులు కూడా ఆయన విడుదల చేయబోతున్నారు. సో రేపు ఆ నిధులన్నీ కూడా వారి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ కానున్నాయి.
సిద్దిపేట జిల్లా నర్మెట్ట చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం భారీ సభ నిర్వహించనున్నారు. భారీ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఇప్పుడు ఆ సభా వేదిక వద్దకి ముఖ్యమంత్రి బయలుదేరినట్లుగా మనకి సమాచారం అందుతోంది. రైతు మహోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు రైతు భరోసా నిధులను కూడా అదే సభా వేదికపై నుంచి కూడా విడుదల చేయనున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. యాసంగి రైతు భరోసా నిధులను రేవంత్ విడుదల చేయనున్నారు. కాసేపట్లో ప్రజెంట్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం సభా వేదిక వద్దకు ముఖ్యమంత్రి చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి సభా వేదిక నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. అలాగే రైతు భరోసా నిధులను కూడా విడుదల చేయనున్నారు. మొదటి విడతవి, రెండో విడత, మూడో విడత కూడా ఈ నెలలోనే విడుదలయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక యాసంగి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న సందర్భంగా రైతులందరూ కూడా ఆనందోత్సాహాలని వ్యక్తం చేస్తున్నారు. రైతు మహోత్సవాల్లో స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఇక సిద్దిపేట జిల్లాతో పాటు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలందరికీ కూడా పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేశారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈరోజు రైతు భరోసా నిధులను కూడా సభా వేదిక మీద నుంచి కూడా రైతులందరికీ కూడా ఒక శుభవార్త తెలియజేస్తూ ఆ నిధులను విడుదల చేయనున్నారు. టుడే తగిన ఫలితాన్ని ఇచ్చేది పంట సాయం కోసం రైతు భరోసా ఆరంభమవుతుంది. అలాగే వేదికపైన సౌమ్య మిశ్రా గారు ఐపీఎస్, వారు జైళ్ల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారిగా ఉన్నారు. యోగితా రాణి గారు వేంచేశారు. గౌరవ్ ఉప్పల్ గారు వేదికపై ఉన్నారు. సురేంద్ర మోహన్ గారు ఉన్నారు. జిల్లా కలెక్టర్ హేమవతి గారు, ఎండి ఆయిల్ ఫెడ్ యాస్మిన్ బాష్ ఐఏఎస్ గారు, నవీన్ నికోలస్ ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్, అనేక సామాజిక ప్రత్యక్ష ఉపయోగపడే రంగాల్లో ఈ రోజు డ్వాక్రా మహిళలందరికీ తెలుసు. మురళి సార్ అంటే ఆకునూరు మురళి గారు వేదికపై ఉన్నారు. అలాగే ఐజీ ప్రిజెన్స్ ఎన్ మురళీబాబు గారు ఉన్నారు. ఈ విద్య యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయినా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అయినా వాటికి పునాది నుంచి ప్రారంభిస్తే విద్యార్థులకు స్వాగతించేదాకా భవన నిర్మాణాలు పర్యవేక్షిస్తున్న రాష్ట్ర స్థాయి అధికారి సిద్దిపేట జిల్లా నర్మెట సభకు చేరుకుంటున్నటువంటి దృశ్యాన్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. రైతులు, మహిళలందరూ కూడా ముఖ్యమంత్రి ఏం ప్రసంగిస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. నర్మెట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రైతు భరోసా నిధులను కూడా విడుదల చేయబోతున్నారు. కాసేపట్లో ఆయన ఆ సభా ప్రాంగణం నుంచి ఆయన ప్రసంగించనున్నారు. ప్రస్తుతానికి ఆవిష్కరిస్తున్నారు పైలాన్స్ అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి ఒక్కొక్కటిగా ఆవిష్కరిస్తూ అక్కడ పిక్చర్స్ దిగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. పిక్చర్లో ఫ్రేమ్లో బీజేపీ ఎంపీ కనబడుతున్నారు. అలాగే మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా మనకి కనబడుతున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. సో ఈరోజు రైతులను ఉద్దేశించి రైతు భరోసా నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే సవివరంగా రైతులకు ఇందిరమ్మ రాజ్యం మంచి మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తుంది అంటూ కూడా ముఖ్యమంత్రి గతంలోనూ తెలిపారు. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాము అనేటువంటి విధంగానే ఈరోజు రైతు భరోసా నిధులను కూడా విడుదల చేయబోతున్నారు ముఖ్యమంత్రి. సో కాసేపట్లో ఆయన సభను ఉద్దేశించి ముఖ్యంగా ప్రజలందరినీ ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు.
సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఇప్పుడే నర్మెట సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభా వేదికపైకి చేరుకుని ప్రజలందరికీ అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో కాసేపట్లో ముఖ్యమంత్రి ప్రజలందరినీ ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా రైతు భరోసా నిధులను కూడా ఈరోజు విడుదల చేయనున్నట్లుగా మనకు తెలుస్తోంది. సో రైతు భరోసా నిధులు మొదటి విడత నిధులు ఈరోజు విడుదల చేస్తారు. నేరుగా రేపు ఆర్బీఐ నుంచి బ్యాంకుల నుంచి డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకి జమ కానున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇక నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం పైలాన్లను ఆవిష్కరించుకుంటూ ముఖ్యమంత్రి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయిల్ పామ్ వల్ల రైతులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఇక ఈ రైతు ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లన్నింటినీ కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇక సిద్దిపేట జిల్లా నర్మెటలో రైతు ప్రజాపాలనలో రైతు ఉత్సవాలకు సంబంధించిన వేదికపై ముఖ్యమంత్రి ఇప్పుడు ఆసీనులై ఉన్నారు. కాసేపట్లో ఆయన ప్రసంగించనున్నారు.